పల్లవి జరిగిన అవమానానికి బాధపడుతూ అనవసరంగా నోరుంది కదా అని వాగేశాను అని చరణ్కున్న కోపాన్ని ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సుమలత ఇంకా అక్షిత వాళ్ళు వస్తారు. తనని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో గుండమ్మ తనకి కిడ్నీ ఇచ్చింది వేరే అమ్మాయి అనుకొని ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తుంది కదా. అందరితో మాట్లాడుతూ ఉంటే వైష్ణవి తనని మెచ్చుకుంటూ పొగుడుతూ ఉంటుంది. వైష్ణవి బిహేవియర్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడవు కదా అంటే, తను ఏమైనా చిన్న పని చేసిందా? చాలా గొప్ప పని చేసింది. ఇంత త్యాగం ఎవరైనా చేస్తారా? ఎవరూ తెలియకుండా ఇంత త్యాగం చేసింది అని మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి నేనేమి గొప్ప పని చేయలేదు, ఒకరి ప్రాణాలు నిలబడతాయని, ఒక కిడ్నీ లేకపోయినా నాకేమీ కాదని ఈ కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నానని చెప్తుంది. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వైష్ణవి ఆ అమ్మాయికి ఏమైనా ఇష్టం ఉందేమోనని తనకు నచ్చినది ఏదైనా చేసుకుని వస్తానని మాట్లాడుతూ ఉంటుంది. గుండమ్మ చేస్తుందిలే అని గుండమ్మ వాళ్ళ మామయ్య చెప్తాడు. సరే నేను ఆల్రెడీ చేశాను అని చెప్పి వెళ్ళి తీసుకురావడానికి వెళ్తుంది. అప్పుడే ఆ అమ్మాయికి సైగ చేస్తుంది వైష్ణవి ఫోన్ చేయమని. ఫోన్ వచ్చినట్టు ఆ అమ్మాయి అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. ఆ ఫోన్ ఎవరో కాదు, వైష్ణవిని ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతుంది. పక్కకు వెళ్ళి తను చెప్పినట్టు చేసినందుకు చాలా థ్యాంక్స్ అని, ఇంకా ఏం చేయాలో తర్వాత చెప్తానని తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించేశాను, ఇంకేముంది ఇక్కడ అంటే అసలైనది ఇంకొకటి ఉంది. అసలు ఆ కిడ్నీ ఇచ్చిన అమ్మాయి ఇక్కడికి వస్తే నువ్వు కాదని తెలిసిపోతుంది. తనేమో డైరెక్ట్గా చెప్పలేదు. ఆ అమ్మాయితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని పల్లవి గురించి మాట్లాడుతుంది. సరేనని అంటుంది. ఆ తర్వాత ఇద్దరు లోపలికి వెళ్ళి స్వీట్ తింటూ ఉంటారు. తర్వాత గుండమ్మ పల్లవికి ఫోన్ చేస్తుంది. తనకి కిడ్నీ ఇచ్చిన అమ్మాయి ఎవరో తెలిసిందని చెప్తుంది. ఆ మాట వినగానే షాక్ అవుతుంది పల్లవి. ఎక్కడ తన గురించే తెలిసిపోయిందేమోనని ఆలోచిస్తుంది ఒక క్షణం. ఆ తర్వాత ఆ అమ్మాయి మన ఇంట్లోనే ఉంది, ఇంటికి తీసుకొచ్చానని చెప్పేసరికి ఎవరో అని ఆశ్చర్యపోతుంది. వెంటనే ఇంటికి బయలుదేరుతుంది. గుండమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూస్తుంది. తర్వాత గుండమ్మ తన గురించి చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ వస్తుందని బయటకు వెళ్తుంది. ఈసారి ఆశ్రమం నుంచి అని అందరికీ తెలిసేలాగా మాట్లాడుతూ వెళ్తుంది. అంటే ఆ అమ్మాయి అనాథాశ్రమంలో ఉంటున్నట్టుగా క్రియేట్ చేసి తనే తన కూతురుగా సృష్టించాలని అనుకుంటుందో ఏమో వైష్ణవి పెద్దగా ప్లాన్ చేసింది. ఈ విషయం పల్లవికి ఇంకా తెలియదు. పల్లవి అక్కడికి వచ్చాక తను ఎవరు, ఎందుకు వచ్చిందని ఆలోచిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య సైగలు చూసి ఇదంతా పిన్ని పనా అని అనుకుంటుంది. ఆ తర్వాత తను ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటుంది. ఎవరంటారేంటి, నేను మీ అమ్మగారికి కిడ్నీ ఇచ్చాను అని చెప్తూ ఉంటుంది. నన్నెందుకు ఇలా పక్కకు తీసుకొచ్చి నాతో ఎందుకు ఇలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉంటుంది. కిడ్నీ ఇచ్చింది నువ్వా అని గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది పల్లవి. నేను కాకపోతే ఇంకెవరు ఇచ్చారో చెప్పండి, అయినా ఇలా పక్కకు తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? నేను కాకపోతే అక్కడే నిలదీయాలి కదా, అక్కడే ఎవరిచ్చారో చెప్పాలి కదా, నన్ను ఇలా పక్కకు ఎందుకు తీసుకొచ్చి మాట్లాడాలి అని దబాయిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. పల్లవి తను నిజం చెప్పలేదు, అలాగని తనని గట్టిగా మాట్లాడలేదు. దాంతో సైలెంట్గా ఉండిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ వైష్ణవి పల్లవి దగ్గరికి వస్తుంది. వైష్ణవితో మాట్లాడుతూ ఏంటి ఇదంతా, ఎవరు అమ్మాయి అని అడుగుతూ ఉంటుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు, మీ అమ్మకి కిడ్నీ ఇచ్చి ప్రాణత్యాగం చేసింది కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్తూ ఉంటుంది. కిడ్నీ ఇచ్చింది ఎవరో నాకు తెలుసు, ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అనే నాకు తెలుసు అని అంటూ ఉంటుంది. దాంతో వైష్ణవి నవ్వుతూ ఉంటుంది. నేనే ఆడించిన
ఏం చేస్తావు అంటూ గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వే కిడ్నీ ఇచ్చావని ఇంట్లో చెప్పలేవు. పైగా ఆ అమ్మాయి ఇవ్వలేదని చెప్పలేవు. అలాంటప్పుడు నీకెందుకు ఇవన్నీ అని మాట్లాడుతూ ఉంటుంది వైష్ణవి. ఆ తర్వాత పల్లవి తననేమీ అనలేక అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్తుంది. గుండమ్మ వాళ్ళకి చెప్పి ఇంటికి వెళ్తానని అంటూ ఉంటుంది. అదేంటి ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్తానంటున్నావని అందరూ అడుగుతారు. నీకు కిడ్నీ ఇచ్చిన అమ్మాయి వచ్చిందని చెప్పావు కదా, ఎవరో చూద్దామని కంగారుగా వచ్చేసాను. నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో ఆ అమ్మాయికి ఏదైనా చేయాలి అని గుండమ్మ వాళ్ళ మామయ్య వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తనకి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి అని అంటూ ఉంటుంది గుండమ్మ. వెంటనే లోపలికి వెళ్ళి కొంత డబ్బు తీసుకుని వచ్చి ఆ అమ్మాయికి ఇవ్వబోతూ ఉంటుంది. ఆ అమ్మాయి నాకెందుకు ఈ డబ్బు, నాకు ఈ డబ్బు మీద ఏమీ ఆశ లేదు, నేను మీకు హెల్ప్ చేయాలనే చేశాను, డబ్బులు ఇస్తారని కాదు అని గొప్పలు పోతూ మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు హెల్ప్ చేసినందుకు మేమేమీ ఇవ్వట్లేదు, నీకు ఇది అవసరానికి ఉపయోగపడుతుందని ఇస్తున్నాము అని మా సంతోషం కోసం తీసుకోమని చెప్తూ ఉంటారు గుండమ్మ ఇంకా వాళ్ళ మామయ్య వాళ్ళు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో చరణ్తో మాట్లాడుతూ ఉంటుంది పల్లవి. తన కోపాన్ని తగ్గించడానికి మాట్లాడుతూ ఉంటే తనతో మాట్లాడొద్దని, అయినా నీకెందుకు, ఎవరెలా పోతే మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు అంటూ చరణ్ మాట్లాడుతూ ఉంటాడు. చరణ్ పల్లవిని తనకు దూరంగా ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన సుమలత, అక్షిత వాళ్ళు పల్లవిని చరణ్ని వేరు చేశామని, తనకి దూరం చేస్తున్నామని నవ్వుకుంటూ ఉంటారు. అదే విషయం పల్లవి దగ్గరకు వచ్చి మాట్లాడతారు. మీరెప్పుడు ఇదే పనే కదా చేసేది, ఇప్పుడు కొత్తగా చేస్తున్నారా? మమ్మల్ని దూరం చేయడానికే మీరు ప్రతిసారి గొడవలు పెడుతున్నారు అని అంటూ ఉంటుంది పల్లవి. సుమలతకి, అక్షితకి వార్నింగ్ ఇచ్చినట్టు, ఛాలెంజ్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది పల్లవి. ఎప్పటికైనా మేమిద్దరం కలుస్తామని వాళ్ళతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పటికీ జరగనివ్వను అంటూ సుమలత కూడా పల్లవితో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. పల్లవి సుమలతతో ఛాలెంజ్ చేసినట్టుగా చరణ్కి ఎలా దగ్గర అవుతుంది, చరణ్ మనసుని ఎలా మారుస్తుంది? ఇప్పటి వరకు తనకు ఎన్ని చేసినా తన మనసు మారలేదు, ఇప్పుడు మాత్రం ఎలా మారుస్తుంది? పల్లవి తను చేసిన ఛాలెంజ్లో గెలుస్తుందా? సుమలత, అక్షిత వాళ్ళని ఓడిస్తుందా? ఎలా వాళ్ళని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళు చేసే పనుల్ని దెబ్బ కొడుతుంది?